హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో నోరూరించే మామిడికాయ చాట్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మామిడికాయ చాట్ని పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈ మామిడికాయ చాట్ని తయారు చేసుకోవచ్చండి. ఈ మామిడికాయ చాట్ మంచి ఈవినింగ్ స్నాక్ అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల మరమరాలను వేసుకోవాలి. మరమరాలు అంటారండి, బొరుగులు అని కూడా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం అరకప్పు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ తరుగును వేసుకోవాలి. ఈ చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చి మామిడికాయ ముక్కలు 1/2 కప్పు తొక్కు తీయకుండా వేసుకోవాలి కట్ చేసుకుని. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మరమరాలకు మనం వేసిన పదార్థాలన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ మామిడికాయ చాట్ని నేను ఇంట్లో ఎక్కువగా చేస్తానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్నాం కదా, మనకు నోరూరించే మామిడికాయ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. 2 నిమిషాల్లో ఈ మామిడికాయ చాట్ని రెడీ చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ మామిడికాయ చాట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.